అతిథి వచ్చి మీనాక్షిని నువ్వు చేసే తపస్సు ఇంక చాలు, తపస్సు పూర్తయింది అని జనక మహారాజు చెప్పమన్నారని చెప్పొద్దండి. అలా చెప్పినప్పుడు మీనాక్షి అనుకుంటుంది, నేను తపస్సు చేయటం ఏంటి? నేను ఒక బీద పరిచారికను గదా! అసలు తపస్సు అంటే కొంతమంది ఋషులు తమకు ప్రపంచానికి కూడా కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం చేసే సుదీర్ఘ క్లిష్ట ధ్యాన సాధన కదా! మరి జనక మహారాజు రాజ్యం కోసం తపస్సు చేస్తారు గానీ, నేనేం తపస్సు చేస్తున్నాను, నేనే ధ్యాన సాధన చేయలేదు కదా అని మీనాక్షి అనుకుంటుందండి. ఎందుకు అంటే, మహారాజు గారు మీనాక్షికి ఒక పని అప్పజెప్పాలి అనుకుంటారు. అసలు ఆ పని ఏంటి? అయినా సీతాదేవి దొరికిన తర్వాత ఆమెను తీసుకుని ఇంటికి వచ్చాక మీనాక్షికి ఏ బాధ్యత అప్పచెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటే, మరి సీతాయనంలో 14, 15 ఈ 2 మీరు వీడియోలు చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి.